పోలవరం విషయంలో ఇప్పటికీ ఒక అస్పష్టత కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని అంటూనే దానిని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి నిర్మాణం చేస్తుందని అన్నారు. ఇది ఒక ఒప్పందం అని చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే ఖర్చుని కేబినెట్ ఆమోదించిందని, దాని ప్రకారం ఇవ్వాల్సిందంతా దాదాపు ఇప్పటికే ఇచ్చేశామని అన్నారు. అయితే ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అన్న దాని జోలికి పోవడం లేదని అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు అంటే నిర్వాసితులకు ఎంత మేరకు చెల్లింపులు చేయాలి, ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని అన్నారు. అంతేకాదు 2013 చట్టం ప్రకారం భూసేకరణకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు ఆమె. ఎంత ఎత్తు దాకా కడతారు, ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇవన్నీ 2014 నాటికే ఒప్పుకొని కేబినెట్ దానికే అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఒప్పుకుందో దాని ప్రకారం చెల్లిస్తాం. ఇక కొత్త ఇష్యూస్ వచ్చినా ఎంత ఖర్చు అవుతుందో కూడా చూస్తామని అన్నారు. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని ప్రకారమే దాదాపుగా క్లియర్ చేశామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటి నుంచి ఎంత ఎత్తు ఒప్పుకున్నారో దానిలో ఉన్న ఇబ్బందులు దాటుకొని దానిని పూర్తి చేయడానికి ఎంత అవుతుందో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి సపోర్ట్ ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి, నేను ఆ వివరంలో వెళ్ళలే. కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. ఒక నిమిషం, నా పోలవరం గురించి నేను మొదలుపెట్టాను కదండి. సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్నీ క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014 నాటి అంచనాలను అప్పట్లో కేబినెట్ ఆమోదించింది. దాని ప్రకారం చూస్తే తక్కువ మొత్తమే ఖర్చు అవుతుంది. కానీ 2018 తర్వాత సవరించిన అంచనాలు చూస్తే ఆ మొత్తం 56,000 కోట్లకు చేరుకుంది. ఇందులో పునరావాస ప్యాకేజీ కూడా ఉంది. ఈ విధంగా చూస్తే టీడీపీ అప్పటి ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కానీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించలేదు అన్న ప్రచారము ఉంది. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం అంచనాలు ఇంకా పెరిగాయని చెబుతున్నారు. అంటే ఇది కాస్త 70,000 కోట్ల రూపాయలకో చేరుకోవచ్చు అని అంటున్నారు. మరి కేంద్రం ఆమోదించింది 2014 అంచనాలనే, ఆ తర్వాత 2018లో సవరించిన అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా అంచనాలు మారితే వాటిని కూడా ఆమోదిస్తారా? ఎంత చెల్లించాలో చూసి మాట్లాడి సపోర్ట్ ఇస్తామని కేంద్ర మంత్రి అంటున్నారు. ఆ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు, ఏ అంచనాలకు ఇస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదనే అంటున్నారు. మరి దీని మీద చంద్రబాబు కూడా పోలవరానికి నిధులు ఎంత అని కేంద్రం చెప్పలేదని, దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదే అని చెప్పిందని మీడియాకు కూడా చెప్పారు. అంటే పోలవరం విషయంలో పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది అని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారో, పోలవరాన్ని ఎలా గట్టెక్కించి ఆ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేస్తారో.